తండ్రిని ఆరాధించే క్రమంలో స్థానిక సంఘానికి రాసి తప్పించుకునే ప్రమాదం ఏదైతే ఉందో వాటిని మన కనుదృష్టికి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అందులో మనం కూడా తీర్పును తప్పించుకోవాలని ఆశపడుతూ బతుకుతున్నటువంటి మనం ఆ కార్యక్రమంలో ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి మనం కూడా తప్పించుకునే విధంగానే పాఠాన్ని విందాం. అపవాది ఎలాంటి వాడంటే ఏ ఒక్క స్థితిని అంటే లేదా స్థాయిని వాడు వదలడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్థాయిలోనూ వాడి శోధిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? అదే మరణ పర్యంతం వరకు. మరణము దగ్గరికి వచ్చేసిందనంటే అప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతాడు. మరణము నీ చేరువ వచ్చి నీ పేగులు ఇంక వేలాడాల అందాక తీసుకొస్తాడు. హెబ్రీ సంఘానికి రాస్తూ చెప్పాడు, మరణమునకు బలం కలిగిన వాడు పోతే వాడే డైరెక్ట్గా వచ్చి చంపగలిగితే ఒకరు కూడా ఉండవు. అర్థమవుతుందా? అధికారాన్ని అయితే దేవుడు వాడికి ఇవ్వలేదు. మన ప్రాణాల మీద మాత్రం వాడికి అధికారం ఇవ్వలేదు. కానీ మన ప్రాణాన్ని తీసుకునేటట్టు చేయగలిగే అధికారం అయితే వాడికి ఉంది. అందుకే చూసావా, ఎన్నో టెన్షన్స్ పెట్టి మెదడులో నరమన్న పేలిపోవాలా కదనైనా, నిన్ను ఏ విధంగానైనా దేవునికి దక్కనీయకుండా చేయాలనేది వాడి ప్రయత్నం. అది మనం కానీ ముందే వాడి కుయితంతా ఎరిగినామనంటే ధైర్యంగా ఉంటాము. ఓ అటు వస్తాడా, అట్లా వచ్చాడా అని మనము కొంచెం ముందుగానే ఇది తెలుసు నాకు అని ధైర్యంగా ఉండగలం. ఏదైనా రాబోతుంది అనే విషయము మనకు ముందే తెలిసిపోయింది అనుకో, ధైర్యంగా ఉంటాం కదా. ముందు ఏది రాదు, ముందు ఏది జరగదు అని అనుకుంటాం కాబట్టి అది సడన్గా వచ్చినప్పుడు సడన్గా పేలిపోయి చచ్చిపోతున్నాం. అందుకని కొంచెం ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యాన్ని నేర్పుతున్నా. నా స్థానిక సంఘంలో ఉన్నటువంటి మనం అందరము తీర్పును దాటుకోవాలి అని అంటే ఆషామాషి పైన కాదు ఇది. ఈ యాగంలో దేవుడేమో మనకు మార్గాన్ని సరళపరిచి రానైనా నేను ఉంటాను రే రా నేను అని ధైర్యంగానే చెప్తుంటాడు. కానీ అపవాదం వచ్చేది అది అబద్ధము. నిజమా? నిన్ను చంపేసేదానికి ట్రైన్ చేస్తాను. ఎవడు చంపేసేదానికి? ఎంత నింద మోసేస్తారు చూడు నిమిషంలో. కొంచెం ఓర్పుగా అనండి, కొంచెం దాన్ని విశ్వాసంతో నమ్మండి, మార్చుకొని చూడండి. ఖచ్చితమైనటువంటి ప్రతిఫలమును దేవుడు ఇస్తాడు. సంఘంలో ఉన్న వారందరికీ ఇంత ఓపిక ఉండదు. ప్రార్థన చేసిన వెంటనే రోగం వెళ్ళిపోవాలి. మీకు ప్రార్థన చేసిన వెంటనే బిడ్డలు పుట్టిపోవాలి. బిడ్డలు పుట్టాలని కూడా 9 నెలలు కావాలి కదరా బాబు. నిజం, అంత ఓపిక ఉండదు నాయన. అటాటి దరిద్రానికి నమ్ముకొని వస్తాం మనము. నా ప్రియమైనటువంటి సోదర సోదరి, స్థానిక సంఘములో రాయబడినటువంటి మాటలన్నీ మీరు మనసుగా దృష్టి నుంచి దీర్ఘంగా దాన్ని ఆలోచించి చూడగలిగితే ఒక శాశ్వతమైనటువంటి రాజ్యం కొరకు, ఒక శాశ్వతమైన జీవితం కొరకు దేవుడు మనల్ని మేలుకొల్పుతూ ఉన్నాడు. ఈ చదివినటువంటి మాటల్లో చూడండి ఆయన, ఒక అపారమైనటువంటి కట్టడం కనిపిస్తూ ఉంది దాంట్లో. దాన్ని స్వీకరించగలిగితే, నమ్మగలిగితే. నమ్మకపోతే అందరికలాగా నువ్వు కూడా బతికిపోతావు, భయపడిపోతావు. శోధనలోకి వాడు నీ ప్రాణం మీదకి తెచ్చేస్తాడు. అందుకే చదవనటువంటి మాటల్లో యోహాను గారు చూసారా, గాయనుకు రాస్తున్నటువంటి సందర్భం. గాయను సంఘములో ప్రధానత్వం కోరుకొని చాలామంది ఇలా అయోమయంలో ఉన్నారు రా బాబు. ఒకవేళ బోధించినైనా వారు మారిపోతారేమో, ఈ సంగతిని చెప్పు, ఈ ప్రమాదం నుంచి వాడు తప్పించుకునేంత అవకాశం ఉంది అన్నప్పుడు గాయను వెళ్ళి బ్రతిమలాడి ఉంటాడు అనుకుంటాను. నైనా సంఘములో ఉన్నటువంటి నా సోదరి సోదరులారా, దయోత్రిఫీకి గతిని మనకు పట్టకూడదు. ఒకవేళ ఈ మాట దయోత్రిఫీ కూడా వినినా దయోత్రిఫీ కూడా మారిపోయి ఉండాలి. కానీ వాడు ఏమయ్యాడో వాటి విషయాన్ని యోహాను గారు మనకు తెలియజేయలేదు. కానీ మారగలిగిన వారు ఉంటేనే ఈ ఉత్తరం అవసరం. బహుశా ఆయనకు ఉపయోగపడకపోయినా ఈరోజు మనకు సంఘంలో ఉండేటువంటి మనకు ఒకవేళ ఇలాంటి బుద్ధి మనకు ఉంటే దయతో దీన్ని మార్చుకుందాం ప్రియులారా.
చూడు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మాటల్లో 3 భాగాలుగా మనము 14 వచనాన్ని విభజించేసుకున్నాము. కానీ మనం ఆలోచిస్తున్నది ఎన్నో భాగంనైనా 2వ భాగాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాము. కానీ మీరు 2వ భాగాన్ని చూస్తూ ఉంటే అదిగో బహుశా వాడి మీద మీకు భయంకరమైనటువంటి ద్వేషమే పుట్టిపోవచ్చేమో. కానీ దేవుడు ఆయన ఆ పత్రికను పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి రాయించేటప్పుడు ఒక మంచి వ్యక్తిని కూడా అక్కడ పరిచయం చేస్తున్నాడు, మర్చిపోబాకండి. చూసారా, అతని క్యారెక్టర్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏదనంటే ఒక కీడును మాత్రమే చూడకూడదు, పక్కన ఏం కూడా ఉంది, మంచి కూడా ఉంది. మంచి సంఘములో మంచి వ్యక్తులు ఉన్నారు. అలాగే ఎదుగో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఉన్నారు. మీకు చెప్పాను, వైట్ పేపర్ ఇచ్చేసి ఇందులో ఏముందో చెప్పానంటే సున్నితంగా చూసి చుక్క చెప్పగలరు, చుక్కే కనిపిస్తుంది. తెల్ల పేపర్ అంతా ఏముంటుంది నైనా, ఏమి లేవు, నిజంగానే తెల్లగా ఉంది. కానీ పెన్లో ఒక చిన్న పుల్ స్టాప్ మాత్రమే పెట్టి మీ చేతికి ఇచ్చేది. ఏముందో చూడంటే మీరు దేన్ని చూస్తారైనా, తెల్ల పేపర్లో ఉన్న దానిలో ఏం చూడమన్నాడనంటే నల్లది ఏమైనా ఉందా, మచ్చ ఏమైనా ఉందా, డాగ్ ఏమైనా ఉందా, అదే చూస్తారు. కానీ మీరు అది చూడకండి, మొత్తం తెల్లది ఉంది అది చూడరాదా? A4 నిండా వైట్ పెట్టేసుకొనేసి ఎక్కడో ఒక చిన్న చుక్క చూసేసి ఆ వ్యక్తిని దూరం చేసేస్తారే. ఏ మోహన కదా? అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్గా బతుకుతుంటారు. ఏదో ఒక చిన్న బలహీనత అదిగో వైట్ పేపర్ని అంతా నాశనం చేసేసింది. కానీ మీరందరూ వైట్ పేపర్లు అయినా ఎక్కడో ఒక చిన్న డ్రాప్సే ఉన్నాయి, చిన్న పుల్ స్టెప్పే, కానీ A4 అంతా చెడిపేస్తుంది. ఇది ఆ స్థితికి ఆ స్థాయికి మీకు అర్థమైంది. అయ్యో A4 అంతా పాడైపోతుంది ఈ చిన్న చుక్క వలన అన్నటువంటి స్టేజ్ లేదా స్టాండర్డ్ నీకు అర్థమైపోయిందని అంటే ఆ చుక్క తీసేయడం పెద్ద పనే కాదు నీకు. అన్నిట్లో ప్లస్గా ఉన్న నువ్వు ఒక చిన్న చుక్క, అది ఏది అంటే స్థానిక సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకొని నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. అన్నింటిలో బాగున్నావు, సత్క్రియలో నెంబర్ 1, బోధించడంలో వెరీ గుడ్, అదిగో ఆ పని చేసి రావడంలో నెంబర్ 1, అన్ని స్థాయిలు మనకుండి చిన్న బలహీనత, ఆ చుక్క లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది తీసేసుకోవడానికి ఈ పత్రికలను రాసింది. ప్లస్ రాస్తాడు, మైనస్ రాస్తాడు. మీరు దేనికి దీన్ని చూపిస్తున్నారంటే ప్లస్ ఉన్న దాన్ని ప్రోత్సాహం. అందుకే మొదటి భాగాన్ని ఏమన్నానైనా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, గయను నువ్వు ప్రియుడా, నువ్వు వదిలిచున్నావురా బాబు, సూపర్ నువ్వు అని పొగిడి 2వ భాగానికి వచ్చేలోపే 9వ వచనం నుంచి ఇది ఒక భయంకరమైనటువంటి చిన్న పుల్ స్టాప్ని చూపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా అదేనైనా మనం చూడాల్సిందే. స్థానిక సంఘానికి వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంకా కథలు ఇవన్నీ నేను ఎప్పుడో ముగిసిపెట్టేసాము దాన్ని అంతా. అద్భుతాలు, బాధలు, స్థితులు ఇవన్నీ. అరే జీవితం అంటే దీన్ని ఉండాలిరా బాబు. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచేసి ఉన్నాడు. అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ రేపు కనబడదు. మళ్ళీ అది ఈ రోజుటికే, ఆ రాత్రికే చూసారా వెలవెలలాడిపోతుంది ప్రాణం. అంత ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టేస్తాడు. కానీ ఓ 2-3 గంటల కల్లా అది విముక్తి అయిపోయిన తర్వాత అది దాన్ని దాటేసామా మనము అని అనిపిస్తుంది మనకి, దాన్ని గెలిచేసామా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కిరండి. ఒకవేళ అది ఉందో ఏమో నాకు అని చూడడానికే కదా ఈ మాట రాస్తున్నాడు. ఇది ఉందా, ఉండొచ్చేమో, ఉంది అనుకోండి, అదే కదా నైనా. ఎంత తెల్ల పేపర్ నిండా ఒక చుక్క లేకుండా ఎట్టుంటుంది నైనా? ఎక్కడో ఒక చిన్న నువ్వే తగ్గినా కూడా నీది కూడా ఉంటుందారా. ఇది అద్దం మీద కూడా చూడు, నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా అత్తపొరలన్నీ దీని మీద పడిపోయింది. ఇది చూడు అంటే ఇది బయట ఉంది సార్ అన్నాడు. బయట కదరా బాబు, ఇది లోపల నాదేది. దాన్ని ఇంత పెద్ద అద్దంలో నాది కనిపిస్తూ ఉంది. మన జీవితం అనే తెల్ల పేపర్ మీద కూడా కనపడుతుంది నాయన. మీరు బాగా చూడండి, పెద్ద పెద్ద A4 కనిపించవు. మరలా ఉదయం చెప్తాను, చిన్నవే కనపడతాయి. దాన్ని తుడిపేసి ఎంత నీట్గా కనిపిస్తున్నా కెమెరాకి నేను. నా ప్రియులు, దేవుని ఎదుట మనం అలా ఉండాలి నాయన. అందుకే చిన్నవి ఉంటాయి, వాటిని మనం తీసేద్దాం. చిన్నది ఉంది అని గుర్తించే జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి.
అందుకనే ఆ మాటలు రాస్తూ 9వ వచనంలో ఈ మాట చూడు ఎంత బాగుందో. ఒకసారి ఆ మాటల్లో ఆయన్ని చంపేయి, పొడి చేసే, తీసి పడేసేసే అన్నట్టు లేదు. అది ఆ మాటలు చూస్తుంటే నేను ఇటు వాడు ఉన్నాడు, ఇటు వారు ఉంటారు, వారిని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతామన్నటువంటి మాటలకు ప్రోత్సాహకరంగా సంఘాన్ని దిద్దుకునే విధంగా రాసిన మాటలేవి. నేను సంఘమునకు ఒక సంగతి రాసితేనే, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దయోత్రిఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. నైనా మమ్మల్ని అంగీకరించట్లేదు అనేది పెద్ద కంప్లైంట్ వెంకటేష్, అది పెద్ద కంప్లైంట్. అది సరే, ఇప్పుడేమో అంగీకరించట్లేదు, రేపు అంగీకరించవచ్చా, ఎల్లుండి అంగీకరించవచ్చా, చచ్చిపోయేటప్పుడు కూడా అంగీకరించవచ్చు నేను అన్న కదా. అంతవరకు ఇచ్చాడయ్యా దేవుడు నీకు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈ ఒక్క చిన్న పాయింట్కే అతనికి నరకం వచ్చేస్తుంది అని కూడా చెప్పకూడదురా బాబు మనము. ఎందుకంటే రేపు మారిపోతే ఈ రోజుకేమో చెప్పేసి తిరిగి తెచ్చేస్తే మరి రేపటికి మారిపోతాడు. ఆ సిచ్యువేషన్ ఎట్టుందో తెలియదు. కొందరికి సందర్భాలు రావాలా, అవును కదా. నేను ప్రేమతో ఎన్నైనా చెప్పండి నమ్మరు, కానీ వారి జీవితానికి వచ్చేసినప్పుడు అప్పుడుగా స్పందించారంటే ఆ మార్పు ఉంటుంది చూసారా, ఇంకెవరు మార్చలేరు అతన్ని. నేను మారు అని 10 రూపాయలు ఇచ్చి మార్చినాం అనుకో, 100 500 ఇచ్చి బాప్తీసాలు చేస్తుంటారే, అదే మార్పులనైనా. అటు కాదు మార్పులు అంటే, వాడై మారి ఆ 500 1000 రూపాయలు పట్టుకుని ఇక్కడ వచ్చి ఇచ్చేసి నాకు బాప్తీసం ఇవ్వంటాడు చూడు, అది మార్పు. ఇదరా ఎట్టుందో చూసావా. 1 రూపాయి ఇచ్చి 4 రూపాయలు తీసుకోవాలనేటువంటి ఆశ కలిగిన మనిషి నిజమైన మార్పు ఏదనంటే, రాను నేను ఇంట్లో ఉండబోతాను నా నేలోపే మొత్తం తీసుకొచ్చేసి 4 తీసుకుంటే 8కి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. ఏమేంటి మార్పు? నువ్వు కూడా మారిపోతావేమో. ఒకవేళ ఇటాటి ప్రధానత్వాన్ని కోరుకున్నటువంటి దయోత్రిఫే లాంటి క్యారెక్టర్స్ రేపెల్లుండి నువ్వు కూడా మారిపోతావేమో. నేను మారిపోవడానికైతే నీకు సిమెంట్ రోడ్ వేస్తుంది వాక్యము. చూడు, మనం అంగీకరించట్లేదు, సరే నా మాట వింటలేదో, ఇంకొక బోధకుని మాట వింటాడేమో, ఇంకొక ప్రసంగంలో వింటాడేమో, మారిపోతాడేమో, ఇంకొక ప్రసంగం అతను టచ్ చేస్తుందేమో. సరే, చాలామంది ప్రసంగికులను ఇష్టపడతారు, చాలామంది ప్రసంగికులను కొంతమంది ఇష్టపడరు. ఇష్టపడని వాళ్ళని మనము ద్వేషించుకొని అసలు నువ్వు పనికే రావు అని, నువ్వెవరయ్యా బాబు అంత దూరం చెప్పేసే దానికే. ఆయన ప్రసంగం ఇష్టపడతా ఉంది దానికి, ఇంకొకరు చెప్పిన మాట అర్థమైపోతుంది అతనికి. సరే, అభిమానాలు చూసారు ఎట్టుంటాయి అని అంటే, నేను అవి దేవుడు నేర్పించుకున్నటువంటి విధానాలు. ఈ వ్యక్తి మాటల్లో నీకు కొంత కఠినంగా మాట్లాడినామంటే కొంతమందికి అది అంగీకరించబడదు. కొంతమందికి ప్రేమతో మాట్లాడితే వారికి అంగీకరించబడుతుంది. కొంతమందికి ఏనైనా గట్టిగా మాట్లాడి ఛాలెంజింగ్తో చెప్తే చాలామంది స్వీకరిస్తారు. కొంతమంది అది వారిది. కొంతమందికి అనువుగా మాట్లాడి చల్లగా చెప్తే వాళ్ళకి ఎక్కుతుంది. గాంధీకమైన భాష మాట్లాడితే కొంతమందికి అర్థమవుతుంది. తగ్గి గుణం వాళ్ళకి అర్థమైనట్టు చెప్పినామంటే అబ్బా నువ్వే కావాలి నాకు అంటారు. ఏమో అట్లాంటి వ్యక్తులు మాట్లాడితే మారుతారేమో. పోయి చెప్పండి మీ క్యారెక్టర్లు ఎట్లుంటాయో తెలియదు కదా బోధించే మీరు. కానీ దయోత్రిఫేలు ఉన్నారు, వారిని మార్చగలిగిన వాళ్ళే నిజమైనటువంటి బోధకులు. అలా మార్చుకునేటట్టు చేయగలిగినటువంటి బోధే ఉన్నతమైన బోధలో. ఇదిగో దయోత్రిఫే క్యారెక్టర్ లాంటి మన సంఘంలో ఉన్నటువంటి ఈ మాటల్లో చూసాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ పిల్లలు నడిపిస్తూ ఉంటారు, అరే ఇంటి పదం మంచి పదం వాడారు, మంచిగా ఆలోచన చేశారు, ఈ దారిలో కాకుండా ఇంకొక దారిలో చెప్పారు, సూపరు. అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి ఇలా అర్థమవుతుంది. చూడు ఈ మాటల్లో, వాడు మమ్మును చూసారు ఏమంటారంటే అంగీకరించట్లేదు, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరచ్చు, అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసగల వారిని కూడా ఆటంకపరచుచు సంఘముల నుండి వారిని వెలివేయుచు ఉన్నాడు. ఆనాటి ప్రాబ్లం, ఆ సంఘములో ఇట్లాంటి వ్యక్తి ఉండడం వల్ల సంఘం అంతా చెడిపోతూ ఉంది. సంఘంలో ఉన్న వ్యక్తులందరూ చెడిపోతున్నారు. కొంతమంది ఎంత చెప్పినా మారరు వాళ్ళు. వానికంటూ ఒక బార్డర్ ఒకటి ఉంటుంది, ఆ బార్డర్ దాకా ఎగురుతూనే ఉంటాడు. ఆ బార్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుందండి అసలు విషయము. ఇప్పుడు వాడి వల్ల నువ్వు చెడిపోవాలనా?
చూసారా? అందుకే ఈ ప్రధానత్వాన్ని కోరుకున్న వారి యొక్క గుణ లక్షణాలు ఎంత భయంకరమైనవి. వాడి వరకే చెడిపోతే బాగుండైనా. చూసారా? ప్రధానత్వాన్ని కోరుకున్నటువంటి వారి యొక్క గుణ లక్షణాలను మనం చూడగలిగితే వారు చెడిపోతే పర్వాలా, వాడి వరకు పోతాడు ఒకరి వల్ల, ఒక్కడే పోతే పర్వాలేదు. కానీ ఆ ఒక్కడి వల్ల సంఘములో ఉన్న వారందరికీ దెబ్బ. అన్నందుకు మార్చుకోమంటున్నాము నాయనా. ఇంతమందిని ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా నాయనా, వీళ్ళందరినీ పట్టుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఎంత కష్టమో తెలుసా అది నడిపించుకొని రావడం అంటే. ఒక వ్యక్తిని మీరు వెళ్ళి సొంతంగా వాక్యం చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఆ విషయం. అతను ఇంకొకరు వచ్చి ఏం చేయవచ్చు అంటే ఈజీగా ఏదో ఒక మాట చెప్పి నొప్పించేసి బయట పంపించేయవచ్చు. సరే, ఈజీ కదా ఆ మాటలన్నీ. కానీ అది పంపించేయడం పెద్ద కష్టమైన పని కాదు. ఒక వ్యక్తిని కూర్చోబెట్టడం, ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టడం ఎంత కష్టం అని అంటే ప్రసవ వేదన కంటే పెద్దది అన్నాడు పౌలు గారు. మనకి ఈజీగా అనిపిస్తుంది, ఇంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది చూసారైనా. ఒక మాట అంటే ఈజీగా బయటికి వెళ్ళిపోగలరు కాదు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి పరమార్థాన్ని చూడండి. మార్చుకోనివ్వండి. అతను చెడిపోయా, అందరినీ చెడబెట్టుతుండే, ఆ క్యారెక్టర్ మంచిది కాదు. అందుకని అతను ఏం చేయండి అని చెప్తున్నాడు చూడండి. ఏమండి, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును, నేను వాడిని అడుగుతాను, వాడిని జ్ఞాపకం చేసుకోబోతున్నాను. చూసారా? అటువంటి పనిష్మెంట్ వాడికే ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు చూడండి ఆయన, ఇంకొకరిని చెడగొట్టడంలో నీకేం లాభంలే, ఇంకొకరిని చెడిపేసి వాడిని కూడా నిలబెట్టి ఏనైనా వాడిని కూడా నిలబెట్టనీయకుండా నువ్వు నిలబడ్డానికి వాడిని ముందు దోసి వాడిని నాశనం చేసేసి ఇంతలో నువ్వు జవురుకున్నది ఏంది అని అంటే, అదిగో దేవుని రాకడ కొరకు జ్ఞాపకంలో ఉన్నావు నువ్వు. అది భయంకరమైన జ్ఞాపకం బాబు. ఇంత మూట కట్టుకునేది నాయన. ఇక్కడ అతని క్యారెక్టర్లో ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ ఒక్కసారి చూద్దాం. అటువంటి క్యారెక్టర్లే రాశాను చూడైనా. అదేనా? ఒకటి, ప్రధానత్వం కోరుచున్నవాడు యొక్క అంటే దేవత్రిఫ లాంటి వ్యక్తిత్వం కలిగిన వారిని ఒక 7 గుణ లక్షణాలు వివరించాడు అందులో. మీరు చదివినటువంటి 12 వచనాలలో ఉన్నటువంటి 7 క్యారెక్టర్స్ అత వ్యక్తిలో. ఒకటి 9వ వచనంలో ప్రధానత్వం కోరుచున్నాడు ఏనైనా. రెండవది 9వ వచనంలోనే ఏనైనా దైవ సేవకులను, ఇంక చెప్పాలంటే యోహాన్ని గారిని కూడా తిరస్కరిస్తున్నాడు నాయన. చూసారా? యోహాన్నే తిరస్కరిస్తున్నాడంటే దైవ సేవకులను సరే అంగీకరించట్లేదు. అది అతని క్యారెక్టర్. మూడోది చూస్తే చెడ్డ మాటలు వదులుతున్నాడు, అంటే నాలుకను సరైనటువంటి కోణంలో వాడటం లేదు వాడు. అది పెద్ద ప్రాబ్లం. నాలుకే కదనైనా ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది అంటే దాంట్లో ఉన్న అగ్ని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోద్ది. నాలుగే భయంకరమైన నరం లేనిది మనం మాట్లాడుతుంటాం ఎన్నో. ఇక 4వది చూస్తే సహోదరులను చేర్చుకుని మనసు లేనివాడు. అసలు ఆవిడ క్యారెక్టర్ అది. సహోదరులు అంటే ఇష్టం ఉండదు వాడికి, కానీ పైకి మాత్రం నటిస్తూ ఉంటాడు. వీడు నాకంటే ఆడ బాగా అయిపోతాడు, వీడు నాకంటే ఆడ నాయకత్వానికి వచ్చేస్తాడు, వీడు నాకంటే ఇంకేమి గొప్ప పెళ్ళి తెచ్చేస్తాడు. ఎవరైనా సౌలు 1000 మంది, దావీదు ఈ మాట నచ్చలేంది, ఎవరికి ఓర్చుకోలేకపోయిందా? ఇది వాడెవరా? అదే దేవత్రిఫే స్క్వైర్ టు సౌలు, అంతేనా? అదే క్యారెక్టర్. చూడండి, అందుకే చెప్తున్నాడు చూడు, సహోదరులను చేర్చుకున్న మనసు లేనివాడు. 5వది సహోదరులను చేర్చుకుని మనసు కలిగిన వారిని కూడా చూసారా సంఘం నుంచి వెలివేయాలనుకుంటాడు. ఓరే దుర్మార్గుడు. ఈ ఒక్క అధికారపు అదేనైనా ఆ ప్రధానత్వం అన్నటువంటి అధికారానికి ఇంత క్యారెక్టర్ని వాడు మునిగిపోయి చచ్చిపోతున్నాడు ఆయన శాశ్వతంగా. ఇంకొకటి చెప్తే 6వది చెప్పాలంటే సహోదరులను చేర్చుకుని మనసు గల వారిని కూడా చూడలేని క్యారెక్టర్ అంటే ఆయన. వాడిని చూడలేడు, లోపల అంటే రగిలిపోతుంటుంది వాడిని. అందుకే ఉదయం చెప్పానే, అది ఒక జోక్ చేసేవాడు ఉన్నాడే, వాడు 2-3 అక్కలు పోతున్నారు దారిలో. అక్క బాగున్నారా? బాగున్నాము తమ్ముడు. ఇందాక అన్నాడు. ఏంది ఇది? ఏంది అట్టనైనా? గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్ర.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రం ఇస్తున్నాను ఆయన నలుగురికి పోయి దారిని గమ్మున పోయే వాళ్ళకి పిలిచాక ఇదిగో గ్యాస్ట్రిక్ మాత్రం నాకెందుకా అంటే కడుపు మంట ఎందుకు వస్తుంది మాకు అంటే ఇప్పుడు వస్తుంది చూడు అని జోబుల నుంచి ఇప్పుడు సవర్ ఎంతనైనా 1,40,000 రా, 1,40,000 రూపాయలు సవరా. ఇదిగో 4-5 సవరలు నా భార్యకు తెచ్చేసా చేయను అన్నాడే. వెంటనే వాడు కడుపులు చూపిస్తాడు. అట్టే పొగ మండుతాం. ఇవి వచ్చిన చూడు ఇదిగో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇంకొక సీట్ కావాలని కూడా ఇస్తా. ఇది క్యారెక్టర్ది. చూసారా, దారిని పోయే వాళ్ళు మంచి వాళ్ళే అనుకుంటున్నారేమో. లేదు. ఈ క్యారెక్టర్తో మునిగిపోయిన వాళ్ళు కడుపు మండిపోతుంది. అందుకే చూశాను నేను, చేసే సహోదరులను కూడా చేయనీయకుండా పోయి అంత భయంకరమైనది. నువ్వే ఉండాలనా, నీకే కావాలనా, అది నీకు కావాలని దేవుడికి తెలియదా? నీకు ఇవ్వాలన్నటువంటి ఆ తపన దేవునికి ఉందన్న విషయాన్ని గుర్తిస్తే నేను ఎక్కడ వాడాలో ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలియకుండా ఉంటుందా? అయితే చూడండి, చిన్న తప్పిదాలు. ఇక చూస్తే 7వది, అతడు దేవుని సంబంధి కానివాడు అని రాశాడు ఆయన. చూసారా ఆ వాక్యము 11వ వచనం. ప్రియుడా చెడ్డ కార్యములను కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోనము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఇప్పుడు దీన్ని మీరు ఎట్ట చదవాలి? నేను చదువుతా చూడాయన. మంచి కార్యములను అనుసరించి నడుచుకోమని చెప్పి, మేలు చేయు గాయాను మంచి సంబంధే, దేవుని సంబంధి, కీడు చేయు దెయోత్రెఫే, దేవుణ్ణే చూడలేదు. అబ్బా, ఇంతకీ వీడు దేన్ని చూడలేదా? ఎక్కడుండా? ఇది ఎంత దరిద్రమైనా అంటే ఇప్పుడు వాడు దేన్ని మాత్రమే చూస్తున్నాడు అంటే, ప్రధానత్వం కోరుకునేవారు, నేను లీడర్గా ఉండిపోవాలి, నేనే ఉండాలి అనుకున్నటువంటి వారు రాసి పెట్టుకోవచ్చు. ఈ మాటను బట్టి వారు ఇంకా దేవుణ్ణి వారు ఏం చేయలేదైనా చూడనే లేదు. ఎందుకు చూడలేదా? రుచి చూడలేదా? ప్రభువును రుచి చూసి తెలుసుకునిడి. నువ్వు రుచే చూసావంటే నువ్వు లీడర్గా ఉండాలని కోరుకోవు. నా డ్యూటీ ఇదే, నా పని ఇదే, నా పని నేను నెగ్గించుకొని ఆ దేవుడు నన్ను నమ్మి నాకు ఇచ్చిన పనిని నేను చేసుకొని వెళ్ళిపోతాను అని అనుకున్నప్పుడు ఇది దెయోత్రెఫేలు సంఘాల్లో ఉండరు. ఈ గుణలక్షణాల్లో ఒక్కరు కూడా ఉండరు. అందుకే వాడి గుణలక్షణాలన్నీ స్పష్టంగా మనకుందే ఏమో సరిపోల్చుకోవడానికి ఈరోజు ఈ పత్రికను మనం చదువుకుంటున్నది. ఈ పత్రిక చదువుకుంటుంది వాడినే చూస్తున్నారేమో, ఎవరినే? దెయోత్రెఫేని నేను విలన్గా చూసేస్తున్నారేమో. ఏదో ఇక్కడ హీరో కూడా ఉన్నాడు. ఇందులో గాయని హీరో. అతని క్యారెక్టర్ని చూడండి, ఈ రెండింటిని చూడండి. ఇది లేకపోతే ఇది కలిగి ఉండండి, ఇది ఉంటే తీసివేయండి. ఈ క్యారెక్టర్ని దయ ఉంచి తీసేసేయండి. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ను మనము ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ వచ్చాము. పోయిన రోజు నైనా ఏం ఆలోచించాము? నైనా అధికారం కోసం అతను ఏం చేశాడని విన్నాము. ఆయన మనస్తత్వం చూసి యేసు ప్రభు వివరించిన సందర్భాన్ని చూసుకొని వెళ్ళాము. ఓకేనన్నా? ఇప్పుడు చూడాల్సింది ఆ అధికారము కోసము. చూసారా, ఆధ్యాత్మికమైనటువంటి బోధకులను కూడా తిరస్కరించేంత భయంకరమైనటువంటి స్థితి వచ్చేస్తుంది. ఇదిగో చూడైనా అధికారం కోరుకొని అది దక్కలేదని అంటే ఏమని బయట వెళ్తాడు ఆయన పోయేటప్పుడు? ఆ సంఘమే మంచిది కాదు, అందులో ఉన్న సోదరులే మంచివాళ్ళు కాదు, అందులో ఉన్న బోధకుడే మంచివాడు కాదు. ఇదే కదా లాస్ట్కి నువ్వు చెప్పుకొని పోయేది. ఇదిగో ఆల్రెడీ రాసేసి ఉంది దాన్ని. దెయోత్రెఫే ఎప్పుడు దేవుని చూడలేదు వాడు. అందుకే వాడు కనబడిందల్లా ఇదే, అధికారమే కనబడింది. ఎప్పుడైతే ఇది దక్కలేదో, చూసారా, నాకు దక్కని పరలోకం ఇంకెవరికి దక్కకూడదు. చూసారా, దేవాది దేవుడు దెయోత్రెఫే యొక్క గుణలక్షణానికి వెనకున్నటువంటి హీరో ఎవరినైనా అపవాది. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచనలన్నీ? ఆడివి పరలోకాన్ని వచ్చి అడిగాడు, నాకేనా పరలోకము? దేవదూతలందరిలో అందరూ దేవదూతలు ఎంతమంది ఉన్నారు తెలుసు కదా? ఎంతమంది ఉన్నారటమ్మ పరలోకంలో? లెక్కకు మించి కోట్ల మంది ఉన్నారు. లెక్కించేటట్లేదు, కోట్లాది మంది ఉన్నారు. ఆ దేవదూతలందరికీ పరలోకాన్ని ఇచ్చింది కాకుండా పదవులు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి.
చూసారా, ఉన్నతమైన పదవుల్లో కూర్చున్నది కూడా వాళ్ళే. ఎప్పుడైతే ఈ పదవులంతా వచ్చిందో వాళ్ళు ఇంకొక ఆలోచన వచ్చింది, పదవులు మాకే, పరలోకం కూడా మాకేనేమో. సో పరలోకం కూడా మాకేనా అని అంటే నో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:5 వారి ఆలోచనలను చక్కగా దేవుడు రాసేర్చున్నాయన. అక్కడ చాలామంది ఇలాగ అనుకుంటారు, ఆయన సంఘానికి వచ్చిన తర్వాత ఏమో బిక్కిని వస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత హీరో అయిపోతాడు. చూసారా, పట్టణాలేమో వాడిని మనము కొన్ని రకాల. ఎందుకంటే వాడు దేని కొరకు వచ్చినాడంటే అధికారం, అది ప్రధానత్వం కోసమే వచ్చినటువంటి వాడు. దేవుని చూడ్డు అసలు, ఇలాగే చూస్తాడు. చూడండి, దేవదూతలు ఏం జరిగిందో అక్కడ పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. 2:5 ఆయన. అంటే ఆ సభలో మాట్లాడుతున్నారట. అదేనా ఏమంటున్నాడు దేవుడు, మనము మాట్లాడుచున్నా ఆ రాబోవు లోకము. చూసారా, ఆ రాబోవు లోకము, తీర్పు అనంతరము అందరికీ రాబోయే లోకము. అదట్నైనా ఆయన దూతలకు లోపరచలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? పరలోకాన్ని మాకు లోపరచు అంటే మాకు ఇచ్చేయి అని కదా అక్కడ సబ్జెక్టు. ఆ అసెంబ్లీలో ఏంటి ఆయన చర్చ, ఆ టాపిక్ ఏంటి ఆ రోజు ఆ చర్చలో? దేవదూతల సభలు జరుగుతాయి, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం దగ్గర ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ జరుగుతుంది పరలోకంలో. దేవదూతల సభలలో దేవుడు మిక్కిలి భీకరుడు. చూసారా, ఆ మహాభయంకరుడు, దేవదూతలు కిచకిచకిచకిచ వనకాలి. అది ఆ సభలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అంత వణికే సమయంలో కూడా వణుకు తొడుగుతున్నాడు. ఏదది? మాకిచ్చేవా దేన్ని? చూశాను నేను. అందుకు దేవుడు ఏమన్నాడు, నో, పరలోకము నేను ఇవ్వను. అంతవరకు దేవదూతలే ఉన్నారు, నేను మంచి దేవదూతలే ఉన్నారు అంతవరకు. ఏ రోజైతే ప్రధానత్వమును కోరుకున్నారో దేవదూతలు 2గా చీలారు. దరిద్రమైనదే, ఆ గుణమే దరిద్రం. ఆ లక్షణం ఎంత ఘోరమైందో చూడు. పరలోకం అప్పటికి ఎట్టుందనైనా ఆనందముతో ఉంది. నేనైనా ఒక్కొక్క దేవదూతలకి ఎన్ని రెక్కలు? 6 రెక్కల్లో 2 రెక్కలతో మొహాలు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని ప్రతి గానము ఎంత బాగుంటుందో గానం ఆడుంది. దేవుడు అటే వెలిపించి సంతోషంలో మునిగిపోతాడు. అంత ఆనందంగా ఉన్నటువంటి ఈ దేవదూతలలో, ఇంత ఐక్యంగా ఉన్నటువంటి దేవదూతలకి ఇది ఎందుకర్రా బాబు అంటే ఆ ప్రధానత్వం కోరుకునేసింది ఒక్క దేవదూత. మాకు కావాలది, పదవులు మాకే, పరలోకం కూడా మాకేనా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నో. ఇప్పుడు అందరూ జెల్సిల్ ట్యాబ్లెట్ పెట్టుకోవాలా, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు దేవదూతలు. ఇప్పుడు ఎందుకనే ఇప్పుడు చెప్పబోతాం సబ్జెక్ట్. మాకు కాదా సార్ అది? దేవదూతలు అడుగుతున్నారు, పరలోకం మాకు కాదా? నేను లోపరచనాలను అంటే ఇంకెవరికి అని అడగరా? దేవదూతలు అందరూ అడిగారు, ఏమని? ఇది మాకు కాదా? కాదు, ఇంకెవరికా? అదే బ్రదర్, అక్కడ ఆ మాట ఏదంటే నేను దేవదూతలకు పరలోకాన్ని ఏం చేయట్లేదు, లోపరచలేదంటే వాళ్ళ ప్రశ్న ఏంటి ఇప్పుడు? అయితే ఎవరికి అని అడుగుంటారా? అడిగి ఉంటారు. ఇది ఎవరికి తెలుసా? ముత్యాల పాలన ముత్యంగా బతుకుతున్న బిడ్డల కోసం. భూమి మీద దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి భూమి మీదకి పంపించబోతున్నాను. ఇంకా అప్పుడు జరగలేదు ఈ మాట. వాళ్ళు వచ్చేసి భూమి మీద రూపాన్ని సంపాదించుకొని దైవ రూపాలతో నాలాంటి బుట్ట బిడ్డలు, అపూర్వమైన కొడుకులు కూతుర్లు, అదిగో నాలాంటి గుణలక్షణాలతో అదుగోనైనా వాళ్ళు అట్టి రూపుదిద్దుకొని భూలోకము నుంచి రాబోతున్నారు. భూలోకములో వారు రూపాలు మార్చుకునేసి తయారయ్యి అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళప్పుడు నేను వారితోనే ఉంటాను, నేను వారితో ఉంటాను, వారు నాతో ఉంటారు. అప్పుడట దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతుంది, యుగ యుగములు ఉండబోతుంది అని అన్నాడే. ఇప్పుడు ఒక్కొక్కరికి వచ్చేసింది. నేను ఇప్పుడు పైనదా అంతవరకు హ్యాపీగా ఉన్న వేళల్లో ఈ మాట వినగానే అప్పుడు మాకు లేదా అదే ఇన్నేళ్ళు మేము మాకు
మాకు లేదా రే మనకు లేదంట పెద్ద మ్యాటర్ అయిపోయింది. ఎప్పుడైనా దేవుడు చెప్పానా నేను మీకు ఈ లోకాన్ని ఇస్తానని దేవదూతలకు? ఎప్పుడైనా దేవుడు చెప్పానా? పోనీ మీరు నాకు కుమారులు అవుతారని అన్న మాటనే నేను ఎప్పుడైనా చెప్పానా? 7వ వచనం 1వ అధ్యాయం. తన దూతలను వాయువులుగాను చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా 5 నుంచి చదువు బ్రదర్. నీవు నా కుమారుడువు, నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక ఆయన నాకు కుమారుడైయుండును అని ఈ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనాను ఏమ్మే నేను ఎప్పుడైనా చెప్పానమ్మే ఆ మాట. దేవుడు ఎప్పుడైనా అన్నానా? దేవదూతలను చూసి ఎప్పుడైనా రే ఇదే పరలోకం మీకేరా నేను చేసిందని, మీరేరా నా కొడుకులు మీకేరా అని అన్నానా? కానీ మనతో అన్నాడే ఆ తండ్రి. ఏరియా మనతో అన్నటువంటి మాటలు రికార్డ్ చేసుకు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అన్నాడా లేదా ఆయన? నీకు మంచి పిల్లాన్ని ఇస్తాను అన్నాడా లేదా? ఆదాము ఒంటరిగా ఉంటా మంచిదే కాదు, మంచిది. నా కొడుకు ఒంటరిగా పడుకొని ఉండడం నాకు మంచిది కాదు. నా కూతురు రూతు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అత్తకే నచ్చలేదు అది. అత్తలు మామూలుగా కోడాళ్ళు మంచిగా ఉండాలని కోరుకునే అత్తలు ఈరోజు లేదు, దొంగలు మొత్తం అత్తలు. కానీ అత్త ఇప్పుడు చూడు ఎంత బాగుందో. నా కోడాలికి సంతోషం. నేను అన్ని అనుభవం చేశాను, 2 కొడుకులు కనేసాను. భర్త నాతో కొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండి వెళ్ళిపోయాడు. నేను అనుభవం చేశా. ఆ బిడ్డ అది ఏరుకొని వచ్చి ఆయన ఆహారం నాకు ఇచ్చేసి, నీళ్ళు కాచి నాకు ఇచ్చి, నా కాళ్ళు పట్టేసి నేను నిద్రపోయేంత వరకు ఆ బిడ్డ తర్వాత కళ్ళు మూసుకొని నిద్ర రాకుండా పడుకొని ఉంది. ఇది నేను చూస్తూ ఉండాలా? రూతు 3వ అధ్యాయం 3వ వచనంలో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉన్నాయన, నీ సంతోషాన్ని విచారించకూడదా కూతురా? అదేనే నీ తండ్రికి నీ తల్లికి ఇంత బాధ్యత ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. దేవదూతలకి ఇది అర్థం కాలేదు. వాళ్ళు ఎవర్రా అంటే మీ గురించి నేను ఆలోచించట్లేదా, మీరు నా కొడుకులని కూడా నేను ఆలోచించట్లేదా? అదిగో నాకు కుమార్తెలు భూమి మీదకు రాబోతున్నారు. వారిలో నేను నివసిస్తాను, వారిలో నేను సంచరిస్తాను, వారికి నేను దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందరు. ఇంకో మాట చెప్పన, వారు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందరు, నేను వారికి తండ్రిని అయ్యుందును అని వాగ్దానం చేసింది మనకే, నీకు. ప్రతి బిడ్డకు చెప్తున్నాడు డాడీ, ప్రతి ఒక్కరికి చెప్పుకొని ఉంటాడు. నీకు నా కూతురికి మంచి సంబంధం చూడు. కనబడిన వాళ్ళందరికీ పుట్టినప్పటి నుంచి చెప్పుకొని తిరుగుతాడు. నేను ఈడో ఎంత ఆశ కాకపోతేను. నా కొడుక్కి రే ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు అనుకో, అందంగా ఉండిపోకూడదా బిడ్డ, రే నీ కూతురు నాకే. ఆలోచించండి ప్రియులారా. పుట్టిన దగ్గర నుంచి కలలు కన్నా కూడా బాగా చూసుకుంటాడా? 4 రోజులు వచ్చేస్తుంటే తిన్నావా అన్నాడే, తిన్నావా అన్నాడట. వాడు చేసినాడు నీకా అచ్చ కూడా దొబ్బుకొని వచ్చేసి అది ఏదన్నా ఏం పేరు అయినది కేఎఫ్సీలో చికెన్ తినిపించేశాడట. కేఎఫ్సీలో ఉన్న చికెన్ కుక్కలు కూడా తింటున్నాయి బయట పడేసేస్తే. వాళ్ళు కూడా ఏం చేస్తారు నాయన, సేల్గా అందని ఏం చేస్తారు పెద్ద, అది కూడా ఆనందంగా తెలిసిపోతుంది. దాన్ని పెట్టేసినట్ట, దానికి ఎంత నమ్మకం నీకో? ఆలోచించాలి. నువ్వు కోరుకునే ప్రధానత్వాలు అన్నిట్లో ఒక దాంట్లోనే, ఇందులోనే కాదు, జీవితంలో కోరుకునే ప్రధానత్వంలో కూడా ఇది చూడాలి మీరు. నీ దేవుడు నీకు ఇవ్వడం రాదా ప్రధానత్వము? దైవత్రఫే నీకు ఇవ్వాలనుకుంటే నిన్ను చూడ్డా దేవుడు నీకు? మీరు భార్య పిల్లల గురించి పెళ్లి గురించి మాట్లాడుతున్నాం అనుకుని వింటున్నారంటే అయిపోయారు నా దగ్గర. మీరు వింటున్నది ఇది. ఏ స్థానంలోనైనా ప్రధానత్వాన్ని కోరుకునేటప్పుడు ఆ ప్రధానత్వాన్ని దేవుడు ఇవ్వకుండానే నువ్వు ముందుకోకూడదు. దేవదూతల్లాగా ముందుకు వచ్చేసారు వాళ్ళు. మాకే అనుకున్నారు. నేను చెప్పలేదు.
ఈ మాట క్లారిటీ తీసుకోనైనా దేవుడు ఎవరితో చెప్పాడనంటే, నువ్వు నా కొడుకు, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా కొడుకు అని అనేది మనల్ని, క్రీస్తుని. చూసారా, పరిశుద్ధాత్మని వీళ్ళకి ఈ వాగ్దానం ఇచ్చింది తండ్రి అనే దేవుడు. దేవదూతలకి ఎక్కడ చెప్పలేదు. మరి మేమెందుకో అని అన్నారు గట్టిగా. ఎవరా మీరు ఎందుకు చెప్తాను? 15 వచనంలో 14-15 వీరందరూ మీరు దేవదూతలారా, మీరు ఊహించేస్తారు ఊరికే. మీరందరూ రక్షణ అను, రక్షణ అంటే బాప్తిస్మము పొందబోయే కుమారులకు, కుమార్తెలకు మీరు పరిచర్య చేసేవాళ్ళరా అన్నారే. ఇంకా వేసిపోయిందని లోపల వాళ్ళకి భయంకరమైనటువంటి కక్ష, అధికారం, అది ప్రధానత్వం మాకే అనుకున్నటువంటి వీళ్ళకి పెద్ద బాంబు పడినట్టు అయిపోయింది. వెంటనే ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళందరూ, ఆ దేవదూతలందరూ ఇప్పుడు ఏమైపోయారు తల్లి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. వారందరూ ఇప్పుడు దేవదూతలందరూ ఇప్పుడు ఏమైపోయారు? 2 భాగాలుగా మారిపోయిన దేవదూతలు. కొంతమంది దేవదూతలు ఈ అధికారాన్ని, ఈ ప్రధానత్వాన్ని ఎవరైతే కోరుకున్నారో వారందరిని చూడండి ఏమయ్యారో చూడనా? 5వ అధ్యాయము 8వ వచనం బ్రదర్. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. మిమ్మల్ని అదటమ్మా. ఇప్పుడు వాళ్ళు మనకి ఏమైపోయారటనైనా, మనకే మనం ఏమైనా చేసినామనైనా వాడికి మనకు ఏదైనా సంబంధమైన ఉందా? చూసారా, ఎందుకు ఇంత విరోధం మన మీదకి వచ్చేసిందనంటే ఆయన నిన్ను రికమెండ్ చేసినాడు, అది వచ్చింది. చూసారా, మనం అంతవరకు బాగానే ఉంటాం ఫ్రెండ్గా. అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వాలను అంతసేపు వీళ్ళిద్దరు ఫ్రెండ్సే పాపం, అన్నేళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో నిర్ణయం తీసుకొని వీళ్ళిద్దరు ఎవరికి ఇస్తామని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు పిల్లకల్లా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు, నేను ఆ అబ్బాయికి ఇచ్చేస్తాము అని అన్నారే. వాళ్ళిద్దరు శత్రువు అవ్వాలి, కానీ మీ ఫ్రెండ్స్ ఏందరు, మీరిద్దరు శత్రువులు అయిపోయినారా? అటు తిరుక్కుంటారు, అటు పడరు, వీళ్ళ మధ్య మీకు ఎరగరు. సేమ్ పరిస్థితి ఇది. తండ్రి అయిన దేవుడు దేవదూతలతో యుద్ధం ఆడితే వాడు ఎవరి మీద కసి పెట్టుకున్నట్టే మన మీద కసి పెట్టుకున్నాడు నాయన. ఎందుకనంటే ప్రధానత్వం నువ్వు ఉంటే వాడికి రాదు. అదే చూసారా, నువ్వు ఉన్నావనుకో వీడికి రాదు. అందుకే పలకరు, మాట్లాడరు. ఇది ప్రతి స్థాయిలోనూ ఈ ప్రధానత్వపు గోల ఉంది. ఒక సంఘంలో మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, అన్ని స్నేహంలో అదే ఉంది. సరే, వాడే చూడమ్మా, స్నేహంలో కూడా వాడి మాట ఎక్కువగా ఉంటేనే బాగుంటాడు అర్థం. అన్నిటి అవును 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 అనాలా. రేపడైనా ఒక మాట కాదన్నావంటే అక్కడ దిగిపోద్ది. ఏదది అనని 100 చెప్పినవే ఒక మాట వినలేవు నువ్వు వారి దగ్గర నుంచే. నేను పోతే ముందు ఏం చేస్తా తెలుసునైనా, ముందు మీరు నాకు చెప్తుంటారు వాక్యాలు, చెప్పు 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 చెప్పు. గంట వాడి పాఠం వినేసి ఇంకా వాడి దగ్గర ఇంక పాఠాలు ఉండవు. ఇప్పుడు వాడు చచ్చిపోయేంత వరకు చెప్తా పాఠం. నేను అంత పాఠం నేర్చుకొని నేను ఎందుకు గుబులుగా ఎగరాలి వాడి దగ్గర? వాడు ఎంత మనకు అర్థమైపోద్ది, ఎంత తెలుసు వీడికి. పాట పాడితే కొన్ని సంఘాలలో పాట పాడుతుంటారనే వాడి స్టాండర్డ్ అర్థమైపోతుంటుంది. ప్రార్థన చేస్తుంటేనే వాడి స్టాండర్డ్ అర్థమైపోతుంటుంది. 4 మాటలు మాట్లాడుతుంటేనే స్టాండర్డ్ అర్థమైపోద్ది. చూసారా ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకెందుకు నేను ఎగరాలా? ఆల్రెడీ నువ్వు ప్రధానుడు రా బాబు, దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేసాడు. విను 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 కొంచెంసేపే విను, వాడు సత్యంత వరకు నీ దగ్గర వింటాడు. అది కదా దేవుడు నీకు ఇచ్చింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రధాన తప్పు గోల, ఈ దెయోత్రఫీకి వచ్చినటువంటి ఈ భయంకర జబ్బు, ఎందుకయ్యా ఆ భయంకరంగా మారిపోయినటువంటి అపవాది అనియు సాతాను అనియు 12వ అధ్యాయము 7వ వచనం ప్రకటన గ్రంథం 7, 8, 9. పరలోకమందు గొప్ప యుద్ధం జరిగిపోయిందంట. దేనికోసం బ్రదర్?
ఏందమ్మా గోల చూసారా? సంఘంలో కూడా యుద్ధాలు జరిగిపోతాయి నాయనా ఈ ప్రధానత్వంలో. అందుకని నా బిడ్డలుగా మీరు ఈ శాస్త్రే లేదు. వెరీ థ్యాంక్ఫుల్ దేవునికి. ఏనని ఆలోచన లేకుండా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆలోచన లేకుండా ఉన్నాము. ఒకవేళ ఉందనంటే వద్దు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు చూడు ఎంత పరలోకంలోనే యుద్ధం అంటే పరలోకం ఈక్వల్ టు సంఘమేగా, అర్థమైందా? మరి ఇక్కడ ఉండవద్దు కదా. అందుకే పరలోకమందు యుద్ధము జరిగాను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరట. ఏంటైనా యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక అతనైనా ఇదే వాడు చేసుకున్న భయంకరమైనటువంటి ప్రాబ్లమే ఇదే. ఇంక మీదట ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయాడో వాడికి పరలోకంలో ఏమి లేదు, ఇంకా అదే సంఘంలో కూడా స్థలం లేదు. ఇప్పుడు చూడండి, ఇటు ఎగిరి ఎగిరి పడేవారు ఎక్కడుండరా? సంఘంలో ఉండరు. అక్కడ ఎగిరెగిరి పడినటువంటి ఆ క్యారెక్టర్ కలిగినటువంటి దేవత్రిఫు లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి పరలోకపు దేవదూతలు పరలోకంలో లేదు. ఇక అక్కడ స్థానమే లేదట. ఒక్క తన్నుదని ఇక్కడ భూమి మీదకి తోసేసాడు. బ్రదర్ అక్కడి నుంచి ఏమైనా ఇంక పరలోకంలో స్థలం లేదు కనుక సర్వలోకమును మోసపుచ్చు. వాడి పేర్లు చూడైనా సర్వలోకాన్ని మోసపుచ్చేవాడికి అయిపోయినాడు. ఇంకెందుకు కలుగుతారు దేవుణ్ణి? మోసపుచ్చే క్యారెక్టర్ వచ్చేసింది బ్రదర్. ఆ పదవి కోసం ఎన్ని మోసాలన్నా చేస్తారు. ఇంకా నెక్స్ట్ కింద వాడి పేరు ఏందైనా అపవాది. గుర్తుపెట్టుకోండి, వాడి పేరు ఆ క్యారెక్టర్ కోరుకునే వాళ్ళ పేర్లు అపవాదులు. సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద వచ్చి పడెను. ఎవరేని ప్రధానత్వం కోరుకున్నా బొక్క బోళ్ళగా పడిపోయేది సత్యమో. వద్దు వద్దు, ఇంత ప్రమాదం ఉంది, దీన్ని ఎందుకైనా మనం. కానీ దీన్నే ఎత్తి చూపిస్తాడు. ఎన్నేళ్ళు పోతున్నావే? ఎప్పుడైనా నిన్ను గుర్తించాడా? ఎప్పుడైనా నీకు గదిచ్చి కూర్చోబెట్టాడా? చూసారా ఎట్ట పొగుడతాడో? నిన్ను ఎప్పుడైనా గుర్తించినాడా? నిన్ను ఎప్పుడైనా గుర్తించారా? నిన్ను ఎప్పుడైనా సంఘంలో నిన్ను వాడిగా చూసినాడా అంటే అవును కదా, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వా? ఈ అమ్మ నన్ను ఇన్ని రోజులు మోసం చేస్తున్నారు చర్చి వాళ్ళు, నీటంతా ఉసుగొలుపుతాడు నాన్న. ఎందుకు నేను గుర్తించడు దేవుడు? ఆయన ఏమన్నాడు? ఆయన నేను అన్యాయస్తుడును కానీ నీ సహోదరులకు నువ్వు చేసిన దానిని మరుచుటకు నేను అన్యాయస్తుడును కాను అంటే నీ కొరకు ఎత్తిపెట్టున్నాడు దేవుడు. వారు నిలుపుకోలేందే దానినైనా. ఆల్రెడీ దీన్ని బట్టి చూస్తే దేవుడు అటని వాడికి ఇచ్చేస్తున్నాడు, అది వాడికి తెలియలేదు. ఒకతను పెంచుకుంటున్నాడు కొడుకుని, తనకి బిడ్డలు లేరు, తన అమ్మ నాన్నలు కూడా తన బంధువులే. కొడుకుని ఇచ్చేయండి అంటే ఇచ్చినారు. కొడుకుని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉన్నారు. ఏమో పెరిగి పెద్దవాడు అవుతున్న సమయంలో ఈ భార్యకి నిజంగానే బిడ్డ పుట్టిపోయిందట. ఓకేనా? బిడ్డ పుట్టంగానే ఏం జరిగిందటనైనా? బిడ్డ పుట్టంగానే ఏం జరిగిందంటే వీళ్ళకి లోపల దిగులు పుట్టిపోయింది. ఏమ్మా వారసుడు వచ్చేసాడు. అప్పుడు మన కొడుకు ఎత్తుకు పెంచుకుంటున్నారు. నా కొడుకు నాకు తక్కువ చూస్తారేమో, నా కొడుకు అసలు ఆస్తి లేకుండా చేస్తారేమో, కొడుకు అంతా ఈ ఆస్తి అంతా మొత్తం ఈ కొడుకు వచ్చేస్తుందేమో. ఆలోచన చూడు ఎట్టొచ్చిందా? ఏమా అక్కడక్కడ దొంగిలి చేయకూడదా? మొత్తం బాండ్ పేపర్లు మొత్తం రాసేసినారు. చూసారా? ఆ తర్వాత లాస్ట్కి పోయి చూస్తే అంతవరకు ఈ యజమానికి తెలియలేదు విషయము. లాస్ట్కి యజమానికి తెలిసింది ఆస్తి పేర్లు ఒకటి కూడా నీ పేరు మీద లేదు. ఏమైంది అని అంటే ఆల్రెడీ ఆయన ఏం చేసేసుకునేసాడు, రాసేసుకున్నాడు. సరే వెరీ గుడ్. నేరుగా తీసుకొచ్చేసి నిలబెట్టేసుకుని ఎందుకు చేశారు ఇది? ఎందుకు అంత కకృతి పడ్డావు ఏంటి అని అంటున్నావేమో. ఇది అయ్యా ఆల్రెడీ నీ కొడుక్కి మేము ఎప్పుడు పుట్టినప్పుడే రాసేసాం. నా కొడుక్కి ఇప్పుడు దిక్కు లేకుండా ఉండేది. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు ఈ నాటికల్ని. దేవుడు ఎప్పుడో పరలోకాన్ని మనకు రాసి ఇచ్చేసి ఉండే, ఎప్పుడో ప్రధానత్వాన్ని మనకు రాసేసి ఉంటే వాడు వచ్చేసి ఎన్ని అబద్ధాలను ఆడతాడు నన్ను నీతో.
నా ప్రియమైన వాళ్ళారా, నీకు దక్కునా, నువ్వు సంఘంలో ఆ ప్లేస్లో ఉన్నావా, నీకేమైపోతుందేమో, నిన్నేం చేసేస్తారేమో, చూసారా ఇట్లాంటివన్నీ ఇటు చూపిస్తారు. అది నిలుపుకోలేని దేవదూతలు. యోధా రాసిన గ్రంథం 1వ అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం అది నాయన. యోధా 6వ వచనం చూడు బ్రదర్, ఎంత భయంకరం ఉందో. వాడికి దేవుడు ఆల్రెడీ ఇచ్చి పెట్టున్నాడు, అది వాడికే తెలియట్లేదు. కొంతమందికి దేవుడు ఇచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు నైనా, ఇంకోవారు మాటలు వినేసి దాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. చూడు వీడి గతి ఏందో చూడు, ఈ దేవదూతల గతి ఏందో చూడు. ఈ క్యారెక్టర్ ఇదంతా నేను దెయ్యోత్రిఫేన్ గురించి మాట్లాడుతున్నా. చూడు వీడి లక్షణాలని. 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక. అయ్యో ఆల్రెడీ దేవదూతలకి దేవుడు ఏమి ఇచ్చి పెట్టున్నాడా, ఇదే లేదని ఇది కావాలనే కదా ఇన్ని పని చేసావు నువ్వు, నీకు ఇచ్చేస్తున్నావురా బాబోయ్. సంఘములు ఎవరు తెలుసు, నువ్వా పెద్దవరా బాబు. సరే, ఎవరినో దేవుడు ఆల్రెడీ కొంతమందిని పెద్దగా చూసేస్తున్నాడు. మన వాళ్ళు ఇదేం చూస్తుంటారా, బోధకుని చూస్తుంటారు. బోధకుడు అన్నిట్లో వీడియో కనబడుతున్నాడు, బోధకుడు ఉన్నాడు, మనం కూడా బోధకుడు అయిపోవాలి, అదే అందరూ అయ్యారో దాని మీద కాదు మీ టార్గెట్. దేవుడు మిమ్మల్ని సంఘానికి ఏమికి పెట్టుకున్నట్టనైనా పెద్దలు అనేది బోధకుని కంటే చిన్న వాళ్ళ పెద్దవాళ్ళనైనా. ఇక్కడ కూడా అబద్ధం ఆడేశాడు నైనా పోయి అపవాది సంఘాలలో. సంఘంలో ఎవరు పెద్దలు ఇప్పుడు అక్కడ నడిచిపోయినవాడు పెద్దగా ఉంటాడు అంతే వయసులో. నేరుగా నాకు తీసుకొచ్చి సెకండ్లు ఇచ్చి మాల వేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మీటింగ్లు. మీరు గమనించి చాలా ఫోటోలు చూసి ఉంటారు కదా. లేసండి పెద్దలందరూ అంటాడు బోధకుడు. అప్పుడు పంచులు ఎగేసుకుని వస్తారబ్బా. మీరే సార్ పెద్దలు సంఘములు పెద్దలు, మీ సగ పెద్ద సార్, నా తర్వాత వీడు, వాళ్ళల్లో కూడా నా తర్వాత వీడు, వాడి తర్వాత వీడు. పెద్దలంటే ఎంత పెద్ద ఉద్యోగం తెలుసా. వాళ్ళు అనుకుంటున్నారు బోధకుని కంటే చిన్నోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ సత్యం ఏదైనా బోధకుని కంటే పెద్దవాళ్ళు. ఎవరినైనా పేరే పెద్ద రవే. మనకంటే ఇక్కడ రవులు ఎంతమంది ఉన్నా అందరికంటే పెద్ద రవి అని పేరు పెట్టేసుకున్నాడు. చూసారా, పెద్ద కాదు, పెద్ద రవి అంటే విపరీత మేసాలు పెద్దగా వైట్గా ఉన్నాడేమో అనుకుని చూస్తే ఎంత ఉన్నాడు మనోడా. ఈ పెద్దలు సంఘంలో పెట్టిన పెద్దలు కూడా ఇట్ట ఉన్నారు నాయన. వారి మనసులో చిన్నోళ్ళ. ఇంకో మాట చెప్పిన బాప్తిసం కూడా పొందింటారు వాళ్ళు. పెద్దన్నవాడు బోధించగలిగిన వాడై ఉండాలి. ఆ సామర్థ్యం ఉందంటే ఒకళ్ళు కూడా లేదు. మనం అది కాదు, దేవుడు కోరుకున్న పెద్దలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానత్వం. మీరు ఆల్రెడీ పెద్దలు ఉన్నారు ఇక్కడ. రాబోయే రోజుల్లో దేవుడు చూపిస్తాడు వాళ్ళని. దేవుడు చూపించాలి, మనిషి చూపించేది సేపా కాదు. అందుకని మీరు యథార్థంగా అక్కడ నడుచుకోండి. మీకు ఇచ్చేసిన పదవిని చూడండి. ముందు దేవదూతలు చూసుకోలేదు. ఎవరైనా తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అది ఉందని కూడా తెలియక, తమ నివాస స్థలమైన పరలోకమును విడిచి దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు అబ్బబ్బబ్బబ్బా కటిక చీకట్లు తప్పు చేసేసి, ప్రధానత్వం కొరకు తప్పు చేసేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినారా, కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన వారిని బంధించి భద్రం చేసి ఉన్నాడు. ఇది అయిపోయారమ్మా ప్రధానత్వం కోరుకునే వాళ్ళు. ఇదే క్యారెక్టర్ దయోత్రిఫేకి ఉంది. దయోత్రిఫే లాంటి వ్యక్తిత్వం కలిగిన వారందరూ పాతాళ లోకానికే వెళ్ళిపోతారు. మనకొద్దు బాబు అది. వారి క్యారెక్టర్ యొక్క గుణ లక్షణాలన్నీ వాళ్ళ నుంచి కునుకుపుచ్చుకుంది. మనకు వద్దు, దాన్ని నువ్వు కోరవద్దు. దేవుడు ఆల్రెడీ ఇచ్చి పెట్టినాడు. ఏమా దేవదూతల పెద్దవాళ్ళ, దేవుని కుమారుల పెద్దవాళ్ళ? డౌట్లో ఉన్నారు. దేవదూతల పెద్దవాళ్ళ, దేవుని కుమారులు పెద్దవాళ్ళ? సరే ఇంకో మాట, నువ్వు పెద్దవా, దేవదూతలు పెద్దదా? మీరే పెద్దవాళ్ళ? మీకంటే పెద్దవాళ్ళు దేవదూతల మీరా? ఎట్ట పెద్దోళ్ళమ్మా? వారు అద్భుతాలు చేస్తారు, రెక్కలు ఉన్నాయనా? వాళ్ళు ఎవరుమా? ఎవరికా? నీకు పరిచారకులు. ఇప్పుడు నువ్వు యజమానివా, ఇప్పుడు వాడు యజమానియా?
ఇంతసేపు మీరు వాడిని యజమాని అంటారా? అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఇచ్చిన ప్రధానత్వం మీకు అర్థమే కాలేదు. మీకు ఇచ్చిన ప్రధానత్వమే మీకు అర్థం కాల, దేవదూతలాగా. అంటే ఇప్పుడు మనందరం ఎవరు ఇప్పుడు మాట్లాడి మీరందరా దయోత్రిఫులు వద్దు, మా దయోత్రిఫులు లాంటివి ఆలోచిస్తారేంటి నాయన? మనకి జీవ కిరీటం ఉందర్రా. మనం దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉండబోతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 18వ వచనం. అనేకులు దేనికోసమా? సరే పూర్తిగా చదివే, ఇంకా నీకు కూడా ఎక్కలేదు. ఎవరికి? క్రీస్తుకే శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గూర్చి ఒక్కసారి చెప్పానా, 2 సార్లు చెప్పానా, ఎన్నిసార్లు చెప్పానంట బ్రదర్? అనేక పర్యాయములు చెప్పుచు ఇప్పుడు నవ్వుతూ చెప్పట్లేదు. ఎందుకని ఇంకా అర్థం కాల, ఈ స్టేటస్ అర్థం కాని వాడి దగ్గరికి పోయి ఇంకేం మాట్లాడతాం నాయన? ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయించరు. ఎవరు ఆ వారు? దయోత్రిఫేలు. సిగ్గుపడుతున్నటువంటి దేవదూతల గుణలక్షణాలు కలిగిన వాళ్ళు, అపవాది యొక్క గుణలక్షణాలు కలిగిన వారు. దేవుడే లేదు, దేవుడు ఉన్నాడని నమ్మరు వాళ్ళు అని అంటే, ఇప్పుడు తామే దేవుళ్ళనే కదా దాని అర్థం. సిస్టర్, తామే దేవుళ్ళని నమ్మేస్తున్నారు, దేవుణ్ణి వదిలేశారు. అందుకంటే వీళ్ళు దేని మీద ఆశ పెట్టుకుంటారంట బ్రదర్? భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుదురు, కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుంచి వచ్చిన యేసును చూడు, అక్కడి నుంచి వచ్చిన పరిశుద్ధాత్మను చూడు, అక్కడి నుంచి వచ్చిన ఆదామును చూడు, అక్కడి నుంచి వచ్చిన నిన్ను నువ్వు చూడు. దీన్నే కోరుకుని నాశనం అయిపోతారా? లేకపోతే దేవుడిది మనకిచ్చి ఉన్నాడు అన్న సంగతిని నమ్మి మోసపోకుండా ఉంటారా? సమయం అంతా దీన్ని ఖర్చు పెట్టేసి నాశనం అయిపోతారేమో. అందుకే ప్రధానత్వమును మీరు కోరకండి, దేవుడు ఇవ్వని. ఆ దేవదూతలు తమకిచ్చిన ప్రధానత్వం నిలుపుకోలేదు, వారికి ఇచ్చిన నివాస స్థలం కూడా నిలుపుకోలేదు. షిప్ టికెట్ ఎంత తెలుసునైనా 3 లక్షలు 4 లక్షల టికెట్లు అది క్యూస్ఫర్లో పోయారంటే అది విహారకు ఇన్ని దేశాలను తిప్పుకొని తీసుకొచ్చి వదులుతాడు. 15 రోజులు 20 రోజులు అట్లా పోయి వస్తారు విహారయాత్రకి అంటూ. అన్ని వసతులు దాంట్లో చూసారా. ఆ టికెట్ కొన్నమాట అయిపోయింది అంతేనా. కానీ టికెట్ తీసుకుని లోపల పోయినాడంట, వాడు భార్య ఏదో చపాతీలు గట్టి పంపించింది, లెమన్ రైస్ గట్టి పంపించింది. ఫస్ట్ రోజు తినేసాడు, ఎట్టో సర్దేసుకుని 2వ రోజు కూడా తినేసినాడు. ఇంకా 3వ రోజు నుంచి ఏం లేదు వాడికే, ఫుడ్డే లేదట. కానీ అక్కడ పోయి చూస్తే అందరూ చికెన్లో, మటన్లో, బిర్యానీలో అన్నీ తింటూ ఉన్నారు. దీన్ని చూసి అయ్యో 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 ఆకలి 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 ఎవరిని పోయి అడిగేది అర్థమే కాలేదు. కానీ అట్లా హోటల్లో మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా అంత అన్నం పెట్టమని చెప్పు, నేను బోకులు కూడా కడిగేస్తాను అన్నాడు. ఇది నీ స్థాయి కూడా మర్చిపోయాడు. ఇదేనికోసమా? ఆకలి కోసం బోకులు కడుగుతాను అని అంటే, బోకులు కడిగేది ఏంది? నాకేం అర్థం కాలేదు మాట్లాడేది. వీడికి ఎందుకు అర్థమైపోద్ది అది. అందుకని నీ మాట నాకేం అర్థం కాలేదు. కెప్టెన్కి అర్థం అడు కూర్చొని పోయినా నన్ను అడుగుపో. నేరుగా కెప్టెన్ దగ్గరికి వచ్చిండు. ఏంది నీ గోళ? ఆకలి, అన్నం లేకుండా చేస్తా ఉన్నాను నేను. కొంత అన్నం పెట్టించు సార్, నేను నీ ప్లేట్లు కడుగుతాను, దిగేంతవరకు నీ ప్లేట్లు కడిగేసుకుంటాను, పని నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను. ఏంది అన్నం కొరకు ప్లేట్లు కడుగుతున్నావు, అది కడుగుతున్నావు అంటున్నావు, అసలు ఇంతకీ నువ్వు అన్నమే కొనలేని వాడు టికెట్ అన్న కొన్నావా అన్నాడు. సార్ నేను నిజాయితీ పని, నేనేం కొని ఉన్నానా? చూడు టికెట్ చూడు అని ఎత్తి టికెట్ తీసే తిప్పి చూడు, వెనక చూడరా రే. వెనక చూస్తే నీకు బిర్యానీ పెట్టబడును, నీకు చికెన్ ఇవ్వబడును, నీకు ఎంత ఉచితమే, నువ్వు దిగేంత వరకు నువ్వు ఎంతనే తినవచ్చు.
టికెట్ చూసుకోరా దుర్మార్గుడా. నీ టికెట్లు ఆల్రెడీ నువ్వు ప్రధానత్వం, నువ్వు కుమారుడివి, నువ్వు సంఘములో ఎవరు తెలుసా, పెద్దవే, బోధకుడివి, సువార్తికుడివి, సువార్తికరాలువి, పెద్దమ్మ నువ్వు. అమ్మలు పెద్దలు. రెండో పత్రిక అమ్మ పెద్దమ్మ, చూడే పెద్దమ్మ. యోహాను రాసిన రెండో పత్రికనేనా, మొదటి వచనం చూడు. పెద్దనైన నేను యోహానేని నేను ఏర్పరచబడిన అమ్మగారికి. ఏ అమ్మ? పెద్దమ్మ సార్. నీకు ఇస్తే అదే నాకు సండే స్కూల్ లీడర్షిప్ ఇచ్చి సార్. ఏది నాయన, స్త్రీల కూడికలో నేను సార్ నాకు సార్. యూత్ క్లాస్ పిల్లలకి నేను సార్. అయ్యో అదే మీరు కోరుకుంటున్నది, ఇదే దరిద్రంగా కోరుకుంటున్నావు. నీ వాల్యూ ఇది. టికెట్ లేదు, టికెట్ తిప్పి చూసుకోలేదు నువ్వు. మీ టికెట్లో చూడు ఎంత బాగుందో. నువ్వెవరో తెలుసా? అదే నీకు ఇచ్చిన స్థాయి చూడు. ఇది తెలియక ఆ చిన్న పదవి కోసం వాడు మాటలు వదురుచూ ఉన్నాడట. చూడు దరిద్రంగా ఉంది కదా నాయన. ఇది చెప్పానే, ఇంత స్థాయి కోసమో చూసారా, వాడు ఆశించటం లేదు. వాడి కొద్ది రోజులు ఆ ప్రధానత్వం 5 సంవత్సరాలే ఉంటారు ఆ పదవుల్లో. ఇక్కడ కూడా పదవి కూడా 5 సంవత్సరాలు. సంఘాలలో కొన్ని పదవులకు మళ్ళీ ఎలక్షన్ పెడతా ఉంటారు, అక్కడ కూడా ఎలక్షన్లే. దుర్మార్గులారా చూడండి ఇది ఎంత బాగుందో. వారు వదరు మాటలు చూడనైనా ఎంత ఘోరమైనదో. వారి మాటలే వారి నాలుకను హెచ్చేసారైనా, వారి నాలుక మాటలను బట్టి వారు నష్టపోతున్నారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనం చదువు బ్రదర్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలినవాడు అంటేనా, మన పేరు చూడండి డైరెక్ట్ ఏం పెట్టాడు, పనికి మాలినవాడు దేన్ని పైకెత్తును, తవ్వడం ఎందుకు? తవ్వి బంగారం రావాలా బయటికి, తవ్వి వెండి రావాలా బయట. ఎంత వెండి ఇప్పుడు? బంగారం కంటే రేటు ఎక్కువ, 3 లక్షలు 4 లక్షలు. తవ్వితే అది రావాలా, దేని తవ్వుతున్నాడట? కీడునర్రా ప్రధానత్వం కోసం. మళ్ళా చదువు. పనికి మాలిన వాడు కీడును త్రొవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నది. పెదవుల మీదకి వచ్చేది వచ్చిపోయేది ఏది నేను పెదవుల మీదకే ఏది వచ్చిపోతా చూసారా? మీకు కూడా తెలియదు, మాటకల్లా ఏది వచ్చిపోతా ఉంటుంది బయటికి. అది ఘోరం అమ్మో. యాకోబు గారు చెప్పేశారు దాని గురించి. ఆ నిప్పు పెదవుల మీదకి వచ్చి నిప్పు ఎక్కడి నుంచి వస్తాయట? నాలుక అగ్నియే. 3వ అధ్యాయము 5వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమేదట బాబోయ్. పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకే చిచ్చు పెట్టుచున్నది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందట అగ్ని? అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా నిప్పు? నాలుగుకే ఎక్కడి నుంచి వచ్చిందా? నరకము నుంచి, కింద పాతాళము నుంచి వచ్చిందట బాబోయ్. ఈ పదవు కోసం రగిలి చేసేసాడు, అందరినీ కాల్చేశాడు. చూసారా? ఆ ప్రధానతను వీడు కోరుకొని వీడికి దక్కకపోయేలోపు దేవదూతలందరికీ మంట పెట్టేసి దేవదూతను 2గా చీల్చి పడేశాడు. పరలోకమునే ఉండనీయకుండా చేసేసాడు వాడికి. వద్దు. వాడు వెళ్ళి మాట్లాడే ఆ పదవి కోసం మాటలన్నీ విషపూరితమైన మాటలు. నీ మేలు కోరి వాడు వచ్చి మంచి చెప్పట్లేదు. పదవికి ఆశించేవాడు వచ్చి జనానికి ఎందుకు నన్ను స్వార్థ చెప్తాడు?
జనానికి ఎందుకు ఏదైనా వాక్యం చెప్తాడు, మాయ మాటలు చెప్తాడు. వద్దు వద్దు. నా ప్రియమైనటువంటి సోదర సోదరి, ఆలోచన చేయండి. థియోట్రిఫిక్ క్యారెక్టర్ బట్ డేంజర్. అలాంటి క్యారెక్టర్ ఉంటే దాన్ని ఎంత అంతం ఏదో, కానీ నీకు ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఇదే. అందుకే చెప్పాను ఎత్తేటప్పుడే, ఈ పత్రికలో మంచిని చూపిస్తున్నాడు, అది చెడుని కూడా చూపిస్తున్నాడు. నిన్న మొన్న మీరు చెడు చూసుకొచ్చారు, ఈ రోజంతా మంచి చూశారు. మీకు గుర్తుందా లేదో? అవి వద్దు, దాన్ని విడిచిపెట్టు. ఇంకా థియోట్రిఫిక్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, విలువైన క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిని కూడా మళ్ళీ ఆదివారం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆయన కోరుకున్నటువంటి గాయాను లాంటి బిడ్డలుగా తయారవుతారని కోరుకుంటూ విస్మరిస్తున్నాను.